ఫ్రెండ్స్, మీ ఫేస్తోనే ఇలాంటి ఏఐ అవతార్ వీడియోస్ ఈజీగా మీ మొబైల్ ఫోన్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. నా ఛానల్లో ప్రతి వీడియోలో ఇలాంటి వీడియోస్ నేను యూజ్ చేశాను. నా ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది. ఫ్రెండ్స్, చాలామందికి అయితే డౌట్ ఉంది, ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసి యూట్యూబ్ నుండి ఎలాంటి స్ట్రైక్ అయినా వచ్చే అవకాశం ఉందా? ఫ్రెండ్స్, ఇలాంటి ఏఐ అవతార్ వీడియోస్ క్రియేట్ చేసి చాలామంది తమ ఛానల్స్ని మానిటైజ్ చేసుకున్నారు. ఇందుకు నేనే ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. నా ఛానల్ కూడా మానిటైజ్ అయిపోయింది. నాకైతే యూట్యూబ్ నుండి ఎలాంటి స్ట్రైక్ రాలేదు. సో మీరు కూడా ఇలాంటి వీడియోస్ యూస్ చేసుకోండి క్రియేట్ చేసి. ఫ్రెండ్స్, ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ బింగ్ ఏఐ ఇమేజ్ జనరేటర్ అని సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సైన్అప్ చేసుకోండి మీ గూగుల్ అకౌంట్తో. ఫ్రెండ్స్, ఒక యూట్యూబ్ స్టూడియోలో కూర్చొని తన వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఇలా నేను ఇమేజెస్ క్రియేట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ప్రాంప్ట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి మీరు కాపీ చేసి యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ వియరింగ్ దగ్గర టీ-షర్ట్, షర్ట్ మీకు ఏది నచ్చితే అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి యాడ్ చేసుకోండి. తర్వాత టీ-షర్ట్ కలర్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. క్రియేట్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ అమేజింగ్ ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఇక్కడ నేను కలర్ దగ్గర రెడ్ అని రాస్తాను, రెడ్ కలర్ అని. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇతను వేసుకున్న హూడీ కలర్ రెడ్ కలర్లోకి చేంజ్ అయింది. సో ఇలా మీకు ఎలాంటి కాస్ట్యూమ్స్ కావాలో ఇక్కడ జస్ట్ ప్రాంప్ట్ రాస్తే చాలు, క్రియేట్ అయిపోతుంది. సో ఫోటో మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకుందాం. చాలామంది గర్ల్స్ కూడా ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళ కోసం కూడా ఇలాంటి మోడల్స్ ఎలా జనరేట్ చేయాలో ఇక్కడ నేను ప్రాంప్ట్ రాస్తున్నాను. ఈ ప్రాంప్ట్ ప్రకారం మీరు కాపీ చేసి సేమ్ ఇలానే మీరు ఇక్కడ పేస్ట్ చేసి ఇలాంటి మోడల్స్ మీరు జనరేట్ చేసుకోండి. క్యారెక్టర్ వేసుకున్న కాస్ట్యూమ్ శారీనా లేదా డ్రెస్సా ఇవి మీరే సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఇమేజెస్ చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఉన్న మోడల్స్ నిజమైన అమ్మాయిలాగానే ఉన్నారు. ఇప్పుడు మనం ఈ ఇమేజెస్కి మన ఫేస్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, గూగుల్లో ఫేస్ స్వాప్ ఏఐ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్లోనే మయో క్రియేట్ అనే వెబ్సైట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఇక్కడ అప్లోడ్ ఫోటో అని ఉంటుంది. అప్లోడ్ ఫోటోలో మనం డౌన్లోడ్ చేసిన ఏఐ మోడల్ని ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం. కింద సెకండ్ స్టెప్లో మీ ఒరిజినల్ పిక్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ స్టెప్లో స్వాప్ ఫేస్ నౌ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ ఫోటో అనేది మన ఫేస్లో జనరేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో మీద మీరు లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బార్ షో అవుతుంది. బార్ షో అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. మనం ఫేస్ స్వాప్ చేసాం కదా, ఆ ఇమేజ్లో ఒక వాటర్ మార్క్ ఉంది. సో ఈ వాటర్ మార్క్ని రిమూవ్ చేయడం కోసం గూగుల్లో ఆబ్జెక్ట్ రిమూవర్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్లోనే ఉంటుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. సెలెక్ట్ పిక్చర్ మీద క్లిక్ చేసి మనం ఫేస్ స్వాప్ చేసాం కదా, ఆ ఫోటో అప్లోడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలా జస్ట్ బ్రష్తో పెయింట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ ద్వారా మీరు మీ ఇమేజ్లో ఎలాంటి ఆబ్జెక్ట్స్ అయినా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మీరు సేవ్ చేసి పెట్టుకొని ఉండండి, ఎప్పటికైనా యూజ్ అవుతుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. స్టాండర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వాట్సాప్లో ఎవరికైనా ఈ ఫోటోని షేర్ చేయండి, లేదా మీకే మీరు షేర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. 3 డాట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. మన ఫోటో మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫేస్ స్వాప్ చేసాం కదా, ఆ ఇమేజ్ని ఇప్పుడు మనం యూట్యూబ్ రేషియోలోకి కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మీరు గూగుల్లో క్లౌడినరీ ఏఐ అని సెర్చ్ చేయండి. ఇక్కడ సెకండ్ వెబ్సైట్ షో అవుతుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి మనం ఫేస్ స్వాప్ చేసాం కదా, ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం. ఇక్కడ రేషియోలో 16:9 సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఫిల్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ అనేది యూట్యూబ్ రేషియోలోకి కన్వర్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, యూట్యూబ్ రేషియోలోకి మన ఇమేజ్ కన్వర్ట్ అయింది. సో ఇక్కడ ఈ ఇమేజ్ మీద సేమ్ అలానే లాంగ్ ప్రెస్ చేయండి. ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత అక్కడ డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇమేజ్ని మాట్లాడేటట్లు చేద్దాం. సో గూగుల్లో ఇక్కడ విడ్నాజ్ ఏఐ అని సెర్చ్ చేయండి.
ఇక్కడ ఫస్ట్లోనే వెబ్సైట్ షో అవుతుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సైన్అప్ చేసుకోండి. తర్వాత కింద టాకింగ్ ఫోటో అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేసి మనం ఫేస్ ట్యాప్ చేసాం కదా, ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం. యూట్యూబ్ రేషియోలోకి మనం సైజ్ కన్వర్ట్ చేసాం కదా, ఆ ఇమేజ్ని ఇక్కడ నుండి మనం అప్లోడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది, ఇక్కడ మీరు ఏదో ఒకటి రాసేయండి. ఇక్కడ మనకి 300 క్యారెక్టర్స్ ఫిల్ అయిపోవాలి. ఏదైనా న్యూస్ ఆర్టికల్ ఉన్నా అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. 300 క్యారెక్టర్స్ ఫిల్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో పైన CC అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఆఫ్ చేసుకోండి. దీన్ని ఆఫ్ చేసుకుంటే సబ్ టైటిల్స్ ఆఫ్ అయిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ జనరేట్ వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్లో మన వీడియో ఇక్కడ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మన వీడియో అనేది ఫ్యూ సెకండ్స్లో డౌన్లోడ్ అవుతుంది, వీడియో గ్యాలరీలో సేవ్ అవుతుంది. తర్వాత ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీరు ప్లే స్టోర్లో VPN అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఉన్న ఈ VPNని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి, కనెక్ట్ చేసుకోండి. రీసెంట్ యాప్స్ నుండి ఈ యాప్ని తొలగించకండి, ఇలానే ఉంచండి. తర్వాత క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మనం జనరేట్ చేసాం కదా ఆ వీడియోని ఇక్కడ నుండి అప్లోడ్ చేసుకుందాం. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కింద ఆడియో ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏది చెప్పాలనుకుంటున్నారో అది వాయిస్ ఓవర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో మీద మనం చేసిన స్క్రీన్ రికార్డ్ వీడియో షో అవుతున్నట్టు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఓవర్లే మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓవర్లే మీద క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ రికార్డ్ చేసి ఉంటారు కదా, ఆ స్క్రీన్ రికార్డ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ స్క్రీన్ PNGని అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా మన స్క్రీన్కి సరిపోయేటట్లు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం క్రియేట్ చేసే వీడియోస్ అయితే లాంగ్ లెంత్లో ఉంటాయి, కానీ మనం ఇక్కడ ఏ ఇన్ఫ్లుయెన్సర్ అవతార్ క్రియేట్ చేసాం కదా, ఇదైతే 30 సెకండ్స్ వస్తుంది. సో మనం దీని మీద ఈ వీడియో మీద క్లిక్ చేసి మనం ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది, డూప్లికేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో లెంత్ అనేది పెరుగుతుంది. పైన సేవ్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి, మన వీడియో అనేది సేవ్ అవుతుంది.